గ్రామ సభలు అటర్ ఫ్లాప్, పొట్టు తిరుగుతురు జనం. ఏ ఊళ్ళో కూడా రేవంత్ రెడ్డి పరిపాలన సూపర్ ఉన్నది, అబ్బా ఇంత మంచి పరిపాలన మేము ఎక్కడ చూడలే, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి గ్రేటు, కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి బెటర్ అని ఎవరు అంటలేరు. అనే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే అంత ఆగమాగం జగన్నాథం ఎంత ఘోరంగా ఉంది కదా సిచ్యువేషను, ఆగమాగం ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి ఆల్మోస్ట్ గ్రామ సభలలో కాంగ్రెస్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. మామూలు వ్యతిరేకత కాదు, భయంకరమైనటువంటి వ్యతిరేకత. ఈ వ్యతిరేకతను ఎమ్మెల్యేలు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులకు ఫిర్యాదు అవుతున్నారట, సార్ ఊళ్ళో తిరగాలంటే భయం అవుతుంది, జనాలు ఏది పడుతుంది అడుగుతురు, మేము ఏం చెప్పలేకపోతున్నాం అని చెప్పి ఎమ్మెల్యేలు. మంత్రులు ఏమో మేమే ఏం చెప్తున్నాం మీరేం చెప్తారు, ఏమైనా ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడరు మాకేం చెప్పకూరు అని చెప్పి మంత్రులు చెప్తున్నారట. ఎమ్మెల్యేలు చేతులు ఎత్తేసిరు, మంత్రులు చేతులు ఎత్తేసిరు, ఇప్పుడు రేవంత్ అని కూడా చేతులు ఎత్తేస్తారు అంతే. కాబట్టి గ్రామ సభలలో కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తున్నారు జనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు, ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారు. ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, జనం దెబ్బకి ఎమ్మెల్యేలు పారిపోతున్నారు. ఒక్కరు కూడా గ్రామ సభలలో కూర్చునే పరిస్థితి కూడా లేదు. ఇంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్.